ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో సహా అందరూ పల్లె పండుగ సందడిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పండుగ వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతూ గోదావరి జిల్లాల్లోకి జబర్దస్త్ నటులు సందడి చేశారు. ఇక్కడి రుచికరమైన ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రజల మాటల్లో కనిపించే మమకారం మనస్సును పులకరింపజేస్తుంది అంటున్నారు జబర్దస్త్ నటులతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. మీ సాయిరాం. సంక్రాంతి రోజు సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ చూసుకుంటే భీమవరం తాడేరు నిర్వాహకులు అయితే కోడిపందాలు అదేవిధంగా సంబరాలు అయితే మొదలు పెట్టారు. ప్రస్తుతం మనకి కూడా జబర్దస్త్ నటులు గెడ్డం నవీన్ గారు ఉన్నారు. ఈయన బుల్లితెర రాఘవేంద్ర గారు కూడా అని అంటారు. ఒకసారి సార్ ఎలా ఉంది? ప్రతి ఏడు వస్తారు, ఇప్పుడు వచ్చారా? నేను ప్రతి సంవత్సరం వస్తాను. నాకు సంక్రాంతి అన్న, మన పల్లెటూరు వాతావరణం అన్న, ముఖ్యంగా భీమవరము, పాలకొల్లు, రాజమండ్రి, మన విజయవాడ, వైజాగ్ ఈ ప్రాంతాలంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. నన్ను చాలామంది కూడా ఆంధ్ర అనుకుంటారు, కానీ నేను పుట్టి పెరిగింది తెలంగాణ అయినా కానీ కూడా నాకు మీకు తెలుసా అది చెప్తే అందరూ అబద్ధం అనుకుంటారు. కళ్ళు వస్తుంది అంతా. సంక్రాంతి వస్తుందంటే మనకు ఇక్కడ రావాలని చెప్పి కళలో వస్తుంటుంది. ఆ ఫీలింగు, ఈ ఫీలింగ్ ఎక్కడ రాదు సార్. యాక్చువల్లీ నేను చెప్తున్నా కదా, ఈ పల్లెటూరు వాతావరణం ఫీలింగ్ అంటే ఎక్కడ రాదు. ముఖ్యంగా మన భీమవరం, పాలకొల్లు ప్రాంతాలంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే సినిమా పిచ్చోని కాబట్టి ఎన్నో పాత సినిమాల్లో చూసినప్పుడు ఆ సినిమాలలో అప్పట్లో ఉన్న ఈవి గారు కానీ, జంజాల గారు కానీ, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఈ ప్రాంతాన్ని అంత బాగా చూపెట్టారు కాబట్టి అది నాటకపోయింది. లోపల విలేజెస్ అంటే ఇలాగే ఉంటాయి, ఈ వాతావరణంలో పెరిగితే ఇలా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో ఈ సంక్రాంతి ప్రతి సంక్రాంతికి వస్తాను. ఇక్కడ జనాలతోటి ఉండి ఫుల్ ఎంజాయ్ చేస్తా ఈ 3-4 రోజులు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ పోతా. ఈ డేట్లలో షూటింగ్ ఉన్నా పోను నేను. కేవలం మన సంక్రాంతికి పెట్టేస్తా. ముఖ్యంగా భీమవరం తాడేరు ప్రాంతంలో మా పంచప్రసాద్ గారు జబర్దస్త్ టీం ఇక్కడే ఉంటారు. ఆయన పిలుపు మేరకు ప్రతిసారి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కూడా చాలా మంచోళ్ళు, చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు మమ్మల్ని. మా జబర్దస్త్ అంటే ఇవాళ 3 వస్తాం, రేపు 3, ఎల్లుండి 3, అలా రోజుకు ఒకళ్ళం వస్తాం. ఒక 5 మెంబర్స్ వస్తాం. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఫుడ్ ఇంకా చెప్పలేము మనం. ఇక నాటుకోడి అంటే కాజు రొయ్యలు, కాజు పకోడా అంటే ఇక పిండి వంటలు అయితే ఇవన్నీ అన్లిమిటెడ్ అండి. అసలు సంక్రాంతి మా ఇంట్లోకి తీసుకురావాలని ఎప్పుడైనా కూడా కుదురుతలేదు. ఈ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తీసుకొని వస్తాను. అసలు ఇంత ఆనందం నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్. పైగా ఏరియా మొత్తం అంటే మొత్తం అంత గ్రీనరీ. అసలు పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలంటే మొత్తం గ్రీనరీ. అసలు గోదావరి, ఆ గ్రీనరీ, కొబ్బరి తోటలు అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీ ఏరియాలో ఎలా ఉంటుంది? అది ఇంకెప్పుడు కూడా షూటింగ్ బిజీలో ఎప్పుడు షూటింగ్ అంటూ కొంచెం అలా టైమింగ్స్ లేకుండా ఎప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. ఇటువంటి టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఏంటండి ఈ ఆక్సిజన్ ఏంటండి అసలు అద్భుతం అండి. ఇక్కడ వస్తే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతకొచ్చు. అంత మంచి ఆక్సిజన్, అంత మంచి వాతావరణం. ఈ గ్రీనరీ చూస్తే మన కళ్ళకు సైట్ కూడా రాదండి, అంత బాగుంటుంది. నేను ఇటుకు వచ్చిన ప్రతి దగ్గర కూడా బండి ఆపుతాను, అక్కడ ఫోటో తీసుకుంటా, ఇక్కడ ఫోటో తీసుకుంటా. మిస్ కానీ ఇది రేపటి రోజు మిస్ కావద్దు. ఇంత మంచి ప్రాంతం, ఇంత మంచి సైట్స్ అని. షూటింగ్ కూడా ఎప్పుడైనా మాకు అవుట్డోర్, మనకు రాజమండ్రి పరిసర ప్రాంతాలను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా. చాలు ఇక మనకు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను అమెరికాకు పోయినా, సింగపూర్ పోయినా, మలేషియా పోయినా, అన్ని పోయినా కానీ ఈ వాతావరణం ఎక్కడ ఉండదు సార్. పాపం వాళ్ళే అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. మన సంక్రాంతికి వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిపోతారు, అమెరికా నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచి కానీ. మన భీమవరము, మన పాలకొల్లు ఈ ప్రాంతాల్లో సరే ఎక్కడ కూడా మ్యాచ్ చేయలేము సార్. మన ఆంధ్రాలో ఉన్నంత అందం ఇంకేడా లేదు సార్. నేను అంటాను ఎంజాయ్ చేయాలి సార్. ఇక్కడ వచ్చి ఈ 3 రోజులు మనది కాదు, వదిలేయాలి అంతే. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇక ఆంధ్ర ప్రాంతం వాసులు కూడా అంత మంచిగా చూసుకుంటారు. వీళ్ళ మర్యాదలు, ఆప్యాయతలు ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు తినిపించే పంపిస్తారు తప్ప ఇంకేం లేదు సార్. సార్ మిమ్మల్ని సడన్ గా చూస్తే మేమైనా ఎవరైనా సరే రాఘవేంద్ర గారు అనిపిస్తుంది. ఇంటర్వ్యూ చేస్తున్నా సరే నేను ఆయన చేసిన ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఆయన ఇంటర్వ్యూ చేసిన జన్మదినం అయిపోయింది అనుకోవాలి. అసలు మీకు ఆ లుక్ రావడానికి కారణం ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ లుక్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. నాకున్న కష్టాలకు గడ్డం పెరిగింది. గడ్డం తీసుకోలేని పరిస్థితిలో ఉంటే సినిమా పడ్డది. ఆ తర్వాత ఇదే గడ్డం మీద పోతుంటే అవినాష్, కార్తిక్ చూసి వాళ్ళు గుర్తుపట్టి జూనియర్ రాఘవేంద్ర అని పేరు పెట్టి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రోజు ఆ పేరుతోటి అన్నం తింటున్నాను. ముఖ్యంగా కారణం అదిరేబి గారికి క్రెడిట్, అలాగే మా మల్లెమాలకి ఈ క్రెడిట్ పోతుందండి. నిజంగా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటారు. అదిరేబి గారికి, కార్తిక్, అవినాష్ అండ్ అలాగే నా లైఫ్ లో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోలేను. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారు, చెలాకి చంటి గారు, వీళ్ళందరూ నా బ్యాక్ పిల్లర్స్ అండి. సినిమాలు ఏం చేస్తున్నారా? జబర్దస్త్ తో పాటు సినిమాలు ఏం చేస్తున్నారా? 12 సినిమాలు రిలీజ్ కున్నాయి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. కొన్నిటికి పేరు పెట్టారు, కొన్ని పేరు పెట్టలేరు. కింగ్ జాక్ క్వీన్ అనే సినిమా రాబోతుందండి. అందులో మన ఈ మధ్య రీసెంట్ టైంలో డైరెక్టర్ గారు చనిపోయారు, కేడీ సినిమా డైరెక్టర్ గారు, ఆయనే డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో విలన్ తమ్ముడుగా చేశాను. మంచి నెగిటివ్ క్యారెక్టర్. ఆ సినిమా రిలీజ్ అయితే కొంచెం పేరు వస్తుంది.
అన్ఫార్చునేట్లీ ఆ డైరెక్టర్ గారు చనిపోవడం చాలా బాధగా అనిపించింది. నన్ను బాగా గుర్తుపట్టి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, అవి కాకుండా ఒకటి రంగూన్ రాజా అని ఒకటి చేస్తున్నాను. మళ్ళీ తర్వాత అల్లరి నరేష్ గారి ఒక సినిమా రంభా ఋషి మేనక, అలాగే నేను రెడీ అని ఒక సినిమా నక్కెట్ శ్రీనాథ్ గారిది, అలాగే ఇంకా వైజంతి మూవీస్ లో ఒక మంచి సినిమా ద గ్రేట్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్టర్లో ఆ సినిమా కూడా చేస్తున్నాను. ఓకే సార్, మీ సినిమాలన్నీ కూడా అదే విధంగా జబర్దస్త్ అంతా కూడా ఎప్పుడు మీ సినిమాలన్నీ హిట్ అవ్వాలి, మీకు ఇంకా మంచి క్యారెక్టర్ పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా యూట్యూబ్ కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అదే ఇంచుమించుగా చాలా జబర్దస్త్ లో పాల్గొని ఇప్పుడు భీమవరం వచ్చి సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారని చెప్తారు. అదే విధంగా మనతో పాటు జబర్దస్త్ అట్లు ఇంకా ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే అండి, బాగున్నారండి? సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా సంక్రాంతి అడ్వాన్స్ కనుమ శుభాకాంక్షలు. అది మీరు ఇక్కడ ఈస్ట్ వెస్ట్ అండి మీది? అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్న. భీమవరం ఈ రోజు సరదా చూద్దామని వచ్చాం అనమాట. మా ప్రసాద్ అన్న ఇన్వైట్ చేస్తే ఎలా ఉంది అండి? అంటే మీకు తెలుసు కాబట్టి మన ఏరియా లాగో, కానీ వీళ్ళందరితో కలిసి వస్తే ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి కోడి పందాలు చూస్తూ గుండాట్లతో రికార్డింగ్ చూస్తూ పెరిగిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కొత్త అనుభూతి వస్తూ ఉంటది. ఈ సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఒక సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ అయ్యో అప్పుడే రానంతసేపు వచ్చేస్తుంది అంటది, అయిపోతుంది అనిపించేసరికి అయ్యో మళ్ళీ ఇంకో సంవత్సరం అనిపిస్తుంది. ఏం పర్లేదు, బాధ కొంచెం చిన్న బాధ అంతే. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి ప్రస్తుతం ఇదిలోనే అయిపోద్ది. చాలా బాగుంది. ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది. గత సంవత్సరాలతో ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుందని అనిపిస్తుంది నాకు. అంటే మీరు జబర్దస్త్ అదే విధంగా సినిమాల్లో కూడా చేస్తున్నారు కదా, ఇక్కడ దీనికి వెళ్ళిన తర్వాత మనం ఏమన్నా మన పండుగలన్నీ మిస్ అవుతుంది ఫీలింగ్ ఏమైనా వస్తుంది? మేము అక్కడికి వెళ్ళినా సరే సంక్రాంతి పండుగ అయినా సరే ఇది మేము అవన్నీ మానుకుని ఇక్కడికి వచ్చేస్తాం. ఇంకా మిస్ అవ్వడం ఏమి ఉండదు. ఎన్ని పనులు ఉన్నా ఆ 3 రోజులు గ్యాప్ ఇచ్చేసుకుంటాం బ్రో. వచ్చేసి ఇక్కడికి ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో ఇంకా చుట్టాలు ఇలా ఫ్రెండ్స్ ఇలా పక్కకు తిరగడం ఇదే పని. ఇంటి దగ్గర ఎవరో ఉండరు, వీడియోలు తీసుకుని పెట్టుకుంటారు. ఎవరికల్లా హడావడి భలే ఉంటది బ్రో. సంక్రాంతి అంటే ఆ మజా వేరు, ఆ వైబ్ వేరు అంతే. ఇప్పుడు అదేవిధంగా గెడ్డ నవీన్ గారు ఇలా మన తెలంగాణ కొంతమంది నటులు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ మీరు తీసుకొస్తున్నారు కదా సంక్రాంతి టైంలో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తున్నారు? చిన్నప్పుడు మేము సినిమాలోకి రాకముందు కొంతమంది సినిమా హీరోలు అయ్యి యాక్టర్స్ అయ్యి ఇలా కోడిపందాలు చుట్టాకు వచ్చిన మరుసటి పేపర్లో చూసేవాళ్ళు, అప్పుడు సోషల్ మీడియాలో. ఇప్పుడు అలాంటిది పలానా వాళ్ళు పలానా ఇక్కడికి వస్తున్నారా అనే దాంట్లో నేను కూడా ఉన్నాను. పలానా బావి ఇక్కడికి వచ్చాడని చెప్పి వాళ్ళు ఇన్స్టాలో పెట్టుకుంటున్నారు, ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు. అలాగే బావి తరపున గడ్డ నవీన్ ప్రసాద్ వీళ్ళందరూ వచ్చారు అంటుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే సంక్రాంతిలో కూడా మేము ఒక భాగం అవుతున్నాం అనమాట. నాకు అది హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏం మూవీస్ ఏం చేస్తున్నారు మీరు? అనగనగా ఒక రాజు చేశాను, సంక్రాంతి చాలా మంచి టాక్ వస్తుంది. నెక్స్ట్ మన దండోరా చేసిన వనవీర అని 2 సినిమాలు. నెక్స్ట్ పురుష అని చెప్పి సినిమా చేశా, అది నెక్స్ట్ మంత్ రిలీజ్. కానీ మీరు చేసే మూవీస్ అన్ని కూడా మంచి హిట్ అవ్వాలి, మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా ప్రతి సంక్రాంతికి మీరు ఎలా రావాలి, ఇంకా మంచి స్థాయికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రమోట్ చేస్తూ ఉండాలి బ్రో. తప్పకుండా అన్న, ఎందుకంటే మన తరపు నుండి వెళ్ళే వాళ్ళందరూ కూడా మన జిల్లా వాళ్ళంటే ముఖ్యంగా అందరికి యాక్టర్స్ కానీ అందరికి బాగా హైదరాబాద్ నుంచి కదా పక్క రాష్ట్రాలు పక్క దేశాల నుంచి కూడా వచ్చేసారు చాలా మంది. ఈ సంవత్సరం మరీ ఎక్కువైపోయారు అన్నమాట. ఎటు చూసినా కోడి పందాల బర్రెలు కూడా ఎక్కువైనాయి. ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక ఏరియా ఒక ఊరికి వచ్చేసి ఒక బర్రె ఇస్తే 2-3 బర్రెలు ఇచ్చేసారు. ఎటు చూసినా జనాలు కనపడుతుంది, ఎటు చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇలాగే సాంప్రదాయబద్ధంగా జరుగుతూ మిగతా రోజుల్లో ఆడితే తప్పు, కానీ 3 రోజులు ఆడితే తప్పే కాదు బ్రో నా దృష్టిలో. ఏదో సరదాగా పండుగ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది బాబీ గారు చెప్తుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మాది ప్రాపర్ ఎక్కడైనా సరే ప్రతి సంక్రాంతి కూడా ఎంత బిజీగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎప్పటి నుండో పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయబద్ధమైన కోడి పందాలు కాబట్టి వీటిని అందరూ కూడా తిలకించాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి చిత్రం సినీ గారు అయితే భీమవరం వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, బాగున్నాను. మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి నుంచి అందరికి అన్ని విషయాల్లో విజయాలు కలగాలి. ఎలా ఉందండి మా వెస్ట్ గోదావరి రావడం, ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంటుందండి. వెస్ట్ గోదావరి రావడం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే గోదావరిలో మర్యాదలు తెలిసిందే కదా, అవి పీక్స్ లో ఉంటాయి. మేము షూటింగ్స్ కి వాటికి వచ్చేవాళ్ళం ఇంత ముందు. సో ఇలాగ కోడి పందాలకి ఇలా రావటం, ఇలా చూడటానికి రావటం చాలా హ్యాపీగా ఉంది. మీ ప్రాపర్ ఎక్కడండి మీరు? మాది ఖమ్మం అండి. ఖమ్మం. అది మరి వెస్ట్ గోదావరి ఖమ్మం మీరు ఎలా చూసుకుంటారు? మా పచ్చదనం, మా పిండి వంటలు, మా కూరలు అసలు ఎలా ఉంటాయి? బాగుందండి. అక్కడ కల్చర్ అక్కడ, ఇక్కడ కల్చర్ ఇక్కడ. అందరం తెలుగు వాళ్ళమే కదా. సో ఈ సంక్రాంతి ఇక్కడ స్పెషల్. సో ఆ స్పెషల్ చూద్దామని వచ్చాను. అంటే ఎప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారండి? ఇది ఫస్ట్ టైం నేను వచ్చానండి. ఒక 5-6 years బ్యాక్ ఏమో వచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడే రావటం. ఎలా ఉన్నాయి సంబరాలన్నీ కూడా, కోడి పందాలన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలా బాగుందండి, పీక్స్ లో ఉంది. ఇది ఒక సాంప్రదాయం.
సో ఇంత గొప్ప సాంప్రదాయం మరి అలా ముందుకు వెళ్తాం బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, నాకు చూడటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సార్ మీ సినిమాలో ఇప్పుడు ఎన్నో చూసాం, చిత్రం అంటే అసలు అది వేరు. అసలు ఇప్పుడు ఏం సినిమాలు ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు శివాజీ గారిది ఒక సినిమా అండి మా లేడీస్ అలా లోపలికి వచ్చేయండి. రిలీజ్ లోపలికి ఉంది, వస్తారు, వచ్చేసేయండి. సాంప్రదాయాన్ని బ్యాక్ సైడ్ ఇక్కడ వస్తే శుద్ధ పూసని కూర్చోండి, ఆ సినిమా కూర్చోండి, రిలీజ్. లోపలికి వచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా జరుగుతుందండి, అది టైం ఉంది, అది మార్చిలో రిలీజ్ కదా, పెద్ది, దాంట్లో ఒక యాక్టర్ చేస్తుంది. అదే వెండి తెరతో పాటుగా బుల్లితెర కూడా మీరు ఎంతో మమ్మల్ని ఆకట్టుకున్నారు. అసలు జబర్దస్త్ టీంలో చూసాం, చాలా బాగుంటుంది సార్. ఈ మధ్య మళ్ళీ ఏమన్నా షోలు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం అయితే షోలో ఏం చేయట్లేదండి, ప్రస్తుతం సినిమాలే కాన్సన్ట్రేషన్ చేశాను, చూడాలి ఫ్యూచర్ మనం మా ఏం లేడీస్ అలా చెప్పలేము. వచ్చిన పక్కన ఖాళీగా ఉంది. ఇప్పుడు ఫ్యామిలీతో ఏమైనా వెస్ట్ గోదావరి రావడం ఏమైనా చేశారు? ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చారు? వచ్చానండి చాలాసార్లు, నేను రాజమండ్రి వచ్చాను, వైజాగ్, ఇదంతా తిరుగుతూనే ఉంటాను నేను, ఫ్యామిలీతో చాలాసార్లు వచ్చాను, ఫంక్షన్స్ వాటికి వస్తుంటాను. ఎలా ఉంది మా వెస్ట్ గోదావరి వల్ల ఆత్మీయత ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? అది ఎప్పుడు పీక్సే కదండి, గోదావరి వాళ్ళు అంటేనే మర్యాదలు అంటేనే గోదావరి వాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇది చిత్రం సినీ గారు చెప్తుంది. గోదావరి అంటేనే ఆత్మీయత, గోదావరి ఫుడ్ అయితే చాలా ఫేమస్. ఫుడ్ ఎప్పుడు వచ్చినా సరే ఫుడ్కి ఎంతో ఆకర్షితం అయిపోతా అని చెప్పి వీడియో జర్నలిస్ట్ ఆదితో ఇట్స్ సాయిరామ్, ఇట్స్ భీమవరం.